షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is driven by love. Driven by love. ప్రేమ చేత మన ప్రేరేపించబడుట. Topic for today is driven by love. The text is from Paul's first epistle to Corinthians, chapter 16, verse 14. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయి కార్యములు ప్రేమతో చేయుడి. Let us examine our deeds, how we are doing out of love. ప్రేమతో చేయగలుగుతున్నామా? అవుట్ ఆఫ్ గ్రడ్జ్, ఏదో మనసులో ఉంచుకొని పగ కక్షలతో కార్పణ్యాలతో కార్యక్రమం జరిగిస్తున్నామా? ఈ లేఖన భాగం లెట్ ఆల్ థింగ్స్ యు డూ బీ ఇన్ లవ్. మీరు చేయ ప్రతి కార్యము దేవుని కొరకు, మీ ఇంటి కొరకు, సమాజం కొరకు, ప్రియుల కొరకు చేసే కార్యాలు అన్నీ కూడా ప్రేమతో కూడుకొని ఉండాలి. అకంపెనీడ్ బై లవ్. చాలా మంచి మాట అపోస్తలుడైన పౌలు ప్రస్తావించారు. ఈ నూతన సంవత్సరంలో, రాబోయే సంవత్సరాల్లో మనం చేసిన ప్రతి కార్యం, వాట్ ఎవర్ యు డూ ఇన్ లవ్. ప్రేమతో కార్యం చేయాలి. Must do everything in love, because it is an act of obedience to God. It is an act of obedience to God. ప్రేమ చేసే ప్రతి కార్యము దేవునికి విధేయతను చూపిస్తున్నది. Keep your motive right. నీ ఉద్దేశం సరైనదిగా ఉండాలి. ఆ ప్రేమ నిన్ను క్రీస్తు సారూప్యానికి మార్చగలుగుతుంది. లవ్ అగాపే షుడ్ బి ది గైడింగ్ ప్రిన్సిపల్ ఆర్ మోటివేషన్ ఆర్ ఫౌండేషన్ ఫర్ ఎవరీ యాక్షన్ అండ్ థాట్. అగాపే ప్రేమ గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇది నిజముగా నడిపించే సూత్రముగా ఉండాలి. మన కార్యాలకు పునాదిగా ఉండాలి. మన తలంపులకు పునాదిగా ఉండాలి. ఇట్ ఈజ్ అన్ యాక్ట్. ఇట్స్ అ కాల్ ఫర్ సెల్ఫ్లెస్ కంపాషనెట్ యాక్షన్, పుట్టింగ్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్ బిఫోర్ యువర్ ఓన్. మన పనుల కంటే ప్రియ సహోదర సహోదరి కార్యాలని ముందు ఉంచుకొనుట. నిస్వార్థంగా మన కార్యాల కంటే సంఘంలోని ప్రియ సహోదర సహోదరుల యొక్క కార్యములను, పనులను మనం ముందుగా ఉంచుకోవాలి. వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంబాడీయింగ్ క్రైస్ట్, అది ప్రభు యొక్క మాదిరిగా మనం చూస్తున్నాం. కష్టతరమైన క్లిష్ట సమస్యలతో ఉన్నప్పుడు కూడా, స్థితిగతులు ఉన్నప్పుడు కూడా మన ప్రేమతో కార్యం చేసినప్పుడు ఇట్ బిల్డ్స్ అప్ యూనిటీ అండ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఐక్యతను సమకూరుస్తుంది, ఆత్మీయ పరిపక్వం చేకూరుస్తుంది. మీరు చేసే ప్రతి కార్యము ప్రేమతో చేసినప్పుడు ఇతరుల పట్ల ఏ కార్యం చేసినా అయిష్టంగా కాదు, పగతో కాదు, ఇది కక్ష సాధింపుతో కాదు. మనం చేయవలసిన కార్యాలు, పనులు ప్రేమతో మనం చేయాలి. అది దేవుని ప్రేమ, అగాప ప్రేమతో చేసినప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్ క్రైస్ట్ నేచర్. ఐక్యతను కూడా చూపిస్తుంది, ప్రభును చూపించగలుగుతుంది. సో లవ్ షుడ్ బి ఫౌండేషన్ ఫర్ ఆల్ యాక్షన్. చేసిన ప్రతి పనులకు ప్రేమయే పునాదిగా
ఉండాలి. అది రూల్స్ని అధిగమించి, నియమాలను అధిగమించి ప్రేమతో చేసే కార్యాలు అనగా విధి విధానాలను అధిగమించి చేస్తుంది. అది అందులో అగాపే యొక్క ప్రత్యేకత. కొరింథీ సంఘములో కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్యలు ఎన్నో ఉన్నాయి కొరింథీ సంఘంలో. కాబట్టి పౌలు వారికి పిలుపునిస్తున్నారు, ఎలారా మీరు కక్షలు పెట్టుకొని చేస్తున్నారు, కార్యం అలా కాదు, ప్రేమోత్తరపతి కార్యం చేయండి. షోయింగ్ లవ్ రిజాల్వ్స్ కాన్ఫ్లిక్ట్. మనకు సమస్యలు ఉన్నప్పుడు ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది కదా, అన్నిటినీ పరిష్కరిస్తుంది. సంఘక్షేమం అనేది అభివృద్ధి పొందుతుంది. అది ఆత్మీయ పరిణతికి ఒక గుర్తుగా ఉన్నది. డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్. ఏ చిన్న కార్యం చేసినా ప్రేమతో చేసినప్పుడు నిజముగా ఎంతో ధన్యత, దీవెన పొందగలుగుతావు. ఆ రీతిగా ఈ నూతన సంవత్సరం, రాబోయే సంవత్సరాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. కృపాభరిత ప్రేమ గల మాతలు మీ స్తోత్రమునైనా ప్రతి కార్యం మీ ప్రేమ లాంటి ప్రేమతో చేయడానికి ఆత్మశక్తి మాకు దయచేయండి. మీ స్తోత్రాలు. సారథ్యంగా కాకుండా తండ్రి ప్రేమతో చేయుటకు ఆత్మ ప్రేమ శక్తి మాకు దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్యను మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.